ఇప్పటిదాకా కుటుంబ సభ్యులుగా తమ జీవిత సహచరులు కావచ్చు, సోదరులు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కోల్పోయిన వారి వైపు నుంచి వారు చెప్పిన విషయాలు విన్నాం. నిజానికి చాలా సాధారణమైన మాటల్లోనే కాదు, కొందరు వాళ్ళు చెప్పగలిగే స్థితిలో చెప్పిన దాంట్లో సూట్ అయిన ప్రశ్నలు ఉన్నాయి. అట్లాగే నంబాల కేశవరావు సోదరుడు అన్న ఆయన నీలేశ్వరరావు గారు, ఆయన దాదాపు అరగంట పైన ఆయన ఆడియో కూడా వినిపించడం జరిగింది. చాలా సుదీర్ఘంగా మొత్తం వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, ఇటువంటి సంఘటనల్లో చట్టపరంగా చేయవలసిన విషయాల్ని ఏవీ పాటించకుండా, మరోవైపు హైకోర్టు ఆదేశాలు ఉన్న సందర్భంలో కూడా వాటిని కూడా తిరస్కరిస్తూ ధిక్కరిస్తూ ఏ రకంగా వ్యవస్థ పనిచేస్తుంది, వ్యవస్థలో భాగంగా ఉన్న అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే విషయాన్ని ఆయన చాలా వివరంగా చెప్తూ చివరిన ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. నిజానికి ఈ ప్రశ్నలన్నీ వింటున్నప్పుడు సరే ఎన్కౌంటర్ల గురించి మాట్లాడేటప్పుడు విప్లవోద్యమాలు, లేకపోతే దాంట్లో ఉన్న రాజకీయాలు, దాంట్లో ఉన్న సామాజిక అంశాలు ఇవన్నీ ఎంత వాస్తవమో వాటన్నిటినీ మించి కూడా ప్రతి ఎన్కౌంటర్ సంఘటన కూడా ఒక న్యాయపరమైన ప్రశ్న, ఒక చట్టపరమైన అంశం, ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ హక్కుల కోల నుంచి, హక్కుల్లో జరుగుతున్న ఉల్లంఘనల గురించి, చట్టపరంగా లేవనెత్తిన ప్రశ్నల గురించి, న్యాయపరంగా రావాల్సిన సమాధానాల గురించి చేయవలసిన చర్చ కూడా సమాజంలో జరగాల్సినంత జరగలేదు. ఎన్నో సభలు జరిగినాయి ఎన్కౌంటర్ల మీద. బహుశా తెలుగు సమాజంలో ఎన్కౌంటర్ల గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎన్కౌంటర్ గురించి చర్చ అది బయట మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు రోడ్ల మీద నినాదాలుగా చేసినాం, గోడల మీద నినాదాలుగా రాశాము, ఉద్యమాలుగా ధర్నాలు చేశాము, ఊరేగింపులు చేశాము. చివరికి అది అక్కడి నుంచి కోర్టులో ఒక న్యాయపరమైన అంశంగా, కోర్టులో ఒక వివాదాంశంగా కూడా చేసి కోర్టులో ప్రశ్నించడం వరకే పరిమితం కాలేదు. ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఒక 10 ఏళ్ల క్రితం సమాధానం కూడా న్యాయపరమైన అంశంగా ఈ ఇష్యూస్ న్యాయ వ్యవస్థ సమాధానం కూడా వచ్చింది. నిజానికి భారతదేశ న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇప్పటిదాకా మళ్ళీ జరగల 5 హైకోర్టు జడ్జిలతో కూర్చున్న విస్తృత ధర్మాసనం, అంటే ఫుల్ బెంచ్ కూడా కాదు, ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం, లార్జర్ బెంచ్ అంటాం. 5 జడ్జిలు ఎన్కౌంటర్ల విషయానికి సంబంధించి విడిపడ్డ విషయాలన్నిటి మీద కంకరెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఏ జడ్జి 5గురిలో కూడా ఏ ఒక్క జడ్జి కూడా వేరే వర్షం తీసుకోలేదు, వాళ్ళందరూ ఒకే జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లో నిజానికి ఒక అద్భుతమైన విజయం 2009లో కావచ్చు. ఎన్కౌంటర్లన్నీ కూడా ఒక నేరంగా నమోదు కావాల్సినవే. ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి విషయంలో పరిశోధన దర్యాప్తు జరగవలసిందే. దాంట్లో పోలీసులు తమంతట తాము ఎన్కౌంటర్లు చేస్తూ ప్రకటించుకుంటూ వస్తున్న అది ఉన్నతాధికారుల దాకా వాళ్ళు చేస్తూ వచ్చినటువంటి వర్షన్ ఏదైతే ఉందో అది పత్రికల వరకే పరిమితం అవుతుందేమో కానీ న్యాయపరంగా, చట్టపరంగా మనకు అది సమ్మతం కాదు. లేదా ఒక మినిస్ట్రియల్ ఎంక్వైరీ అనేది ప్రతి ఎన్కౌంటర్ సందర్భంగా పాలకులు లేకపోతే పోలీసు వ్యవస్థ సమాధానంగా చెప్పుకుంటూ వచ్చేది. అప్పటిదాకా కోర్టులో కూడా సమాధానం చెప్తూ వచ్చింది. మినిస్ట్రియల్ ఎంక్వైరీ అయింది, మినిస్ట్రియల్ ఎంక్వైరీలో భాగంగా ఆ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో పోలీసులు తప్పేమి లేదని తెలియదు. దాన్ని తప్పుబట్టి అంటే ఎందుకని ఇంత సుదీర్ఘంగా అంటే ఇంట్రడక్షన్ లో చెప్తున్నాను అంటే 5 హైకోర్టు జడ్జిలు కూర్చొని బహుశా భారతదేశంలో అంత సుదీర్ఘమైన 4 రోజుల పైగా వాదాలు జరిగాయి. మన హైకోర్టులో నిష్ణాతులుగా ఉన్న హక్కుల ఉద్యమం నుంచి ఉన్నటువంటి కన్నాభిరాణి గారు, అట్లాగే తారకం గారు, పద్మనాభరెడ్డి గారు ఆయన అమికస్ క్యూరీగా అపాయింట్ అయ్యారు. అట్లాగే బాలగోపాల్ ఉన్నారు. మేమంతా యువ న్యాయవాదులుగా నేను, రఘునాథ్ మేమంతా కూడా కలిసి చేశాము. మేమే కాకుండా బయట నుంచి సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చి వాదనలు వినిపించడం కాకుండా అవతల వైపు కూడా ప్రభుత్వానికి సహకారంగా కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు తీసుకొచ్చి చేసిన తర్వాత కూడా ఇచ్చిన తీర్పు అయినప్పటికీ ఆ తీర్పు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. సరే ఆ తీర్పు అంటే ఇదంతా ఈ నేపథ్యం ఈ తెలుగు నేలపై తెలుగు సమాజంలో చేసిన పోరాటాల తాలూకు న్యాయపరంగా, చట్టపరంగా, న్యాయస్థానాల నుంచి వచ్చిన ఒక ప్రతిస్పందనగా అయితే జరుగుతున్నది. ఇక్కడ దొరకపోవచ్చు ఎన్కౌంటర్లు, కానీ ఆ తీర్పు వాటి జోలికి తర్వాత వస్తాము. ఇటువంటి విషయాలు, చట్టపరంగా ముడిపడిన విషయాల గురించి ఈ రోజు ఏం జరుగుతుంది ఏమిటి అనే అనుభవాన్ని మళ్ళీ ప్రజల ముందు చర్చకు తీసుకురావాల్సిన సందర్భం ఏదైందంటే ఇటీవల కాలంలో, ఎందుకంటే 10 ఏళ్ళు కూడా కాలేదు బహుశా ఆజాద్ ఎన్కౌంటర్, ఆ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. కెన్ ఏ రిపబ్లిక్ కిల్ ఇట్స్ ఓన్ సిటిజన్స్? ఆజాద్ హేమచంద్ర పాండే వాళ్ళ ఎన్కౌంటర్ మీద సుప్రీంకోర్టు జడ్జిగా మల్లికార్జున ఖార్గే వేసిన ప్రశ్న. ఆ ప్రశ్న వేయడంతోనే కాకుండా ఆయన సిబిఐ ఎంక్వైరీ చేయించి ఎఫ్ఐఆర్ చేయించి 29 మంది మీద కేసులు 302 కేసు పెట్టి ఇవన్నీ జరిగింది. 10 ఏళ్లలో జరిగిన పరిణామం న్యాయ వ్యవస్థలో. అదే సుప్రీంకోర్టు ఈ రోజు ఏమంటోందంటే ఖాతా రామచంద్రారెడ్డి ఆ విషయంలో ఇందాక వాళ్ళ అబ్బాయి మాట్లాడడం కూడా జరిగింది. ఆ వర్షం అంతా వినుంటారు. మేము పూలగుత్తులు ఇచ్చి మావోయిస్టులకి స్వాగతం పలకాల. నిజానికి అసలు అసంబద్ధమైన
వ్యాఖ్యానం అది. ఎందుకంటే చనిపోయిన మావోయిస్టులకు సంబంధించినటువంటి కేసుని విచారించమని చెప్పి విచారణలో భాగంగా మీ ఆర్డరే గతంలో ఇచ్చినట్టుగా శవాన్ని భద్రపరచమని ఇచ్చిన ఆదేశాల అనుసారంగా 30 రోజులుగా శవాన్ని భద్రపరచడం కూడా జరిగింది. కానీ రెండవ పరీక్షకు కూడా మీరు ఆదేశాలు ఇవ్వలేదు. అట్లాగే న్యాయపరంగా ఎన్నో అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. శవ పంచనామాలో చట్ట ప్రకారంగా చేయాల్సిన ఏవి కూడా చేయలేదు అని చెబుతూ ఈ ప్రశ్నలన్నిటితోటి ఒక న్యాయస్థానం ముందుకు వచ్చి అడిగింది విచారించండి, న్యాయ విచారానికి ఆదేశించండి. ఎవరిని శిక్షించమని అనలేదు, వీరి మీద వాళ్ళ కేసులు పెట్టమని కూడా కాదు, అసలు న్యాయ విచారానికి ఆదేశించండి అంటే కనీసం న్యాయ విచారణకు కూడా అర్హత లేని కేసులు అవి. ఎందుకంటే అన్ని అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి అంటే ఈ రకంగా న్యాయస్థానాల వైఖరి మారుతున్నప్పుడల్లా మేము న్యాయవాదులుగా అనుకుంటున్నది ఏమిటంటే సుప్రీంకోర్టు ఈజ్ నాట్ ద ఫైనల్ లీగల్ బ్యాటిల్. ఎందుకంటే ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో కూడా ఒక దశలో సుప్రీంకోర్టులో న్యాయ విచారానికి ఆదేశించిన తర్వాత ఇంతకన్నా ఇంకేమి చేయలేము. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళు ఇది బుడక ఎన్కౌంటర్ కాదు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అంతకన్నా ఇంకేమి చేయలేము, మీకు చిట్ట చివరి అవకాశం జిల్లా కోర్టుకు వెళ్లి కేసు చేసుకోండి. ఆ ప్రయత్నం చేసిన తర్వాతే ఆదిలాబాద్ కోర్టులో 29 మంది పోలీసుల్ని, ఇన్ని వందల వేల ఎన్కౌంటర్ జరిగిన తెలుగు సమాజంలో 29 మంది పోలీసుల్ని కోర్టు దాకా రాగలిగి కోర్టు ముందుకు వచ్చి సవాలు చెప్పుకోవచ్చు. అది జరిగింది అక్కడ. కాబట్టి సుప్రీంకోర్టు ఈ రోజు కాటా రామచంద్రారెడ్డి కేసు విషయంలోనో లేదా నమ్మాల కేశవరావు విషయంలోనో తను న్యాయపరంగా చట్టపరంగా కల్పించుకోకున్నా కూడా ఇప్పటికీ న్యాయపరంగా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగానే అవకాశాలు ఇంకా ఉన్నాయి. మిగిలిన అంశాలని ఆధారంగా న్యాయ పోరాటం చేయాల్సే ఉంది. ఆ సందర్భంలో ఆ విషయాల్ని ప్రజల ముందు చర్చగా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 90ల్లో గతంలో కూడా ఎన్కౌంటర్ సంబంధించినటువంటి 90ల ముందు వరకు ఒక శ్మశాన ప్రశాంతత ఉండేది. అంటే ఎలాంటి వాతావరణం, ఎన్కౌంటర్ జరిగిన సవాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, అప్పగిచ్చేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు ఎవరు చనిపోయిందో. వాళ్ళంతా వాళ్ళే ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్లి లోకల్ పంచాయతీకో మున్సిపాలిటీకో అప్పగించి అన్ని కార్యక్రమాలు ముగించే దశ నుంచి శవాలని అప్పగించడం, చట్టపరంగా చేయవలసినటువంటి రెండో పోస్ట్ మార్టం అంటే రకరకాల విజయాలను కూడా సాధిస్తూ రావడం అనేది న్యాయపరంగా చేస్తూ వచ్చాం. వీటన్నిటికీ ఒక న్యాయపరమైన పోరాటం, ఎన్కౌంటర్ల మీద సమాజం లో ఎన్ని పోరాటాలు అయితే జరుగుతున్నాయో ఆ పోరాటాల ప్రతిస్పందన అనేది న్యాయస్థానాల్లో కూడా చేస్తూ వచ్చాం. న్యాయవాదుల్లో పోరాటం చేస్తూ వచ్చి అపజయాలు కావచ్చు, విజయాలు కావచ్చు, తిరిగి అపజయాలు కావచ్చు, ఈ పరంపర కొనసాగుతుండే క్రమంలో తిరిగి మా న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కొనసాగించడానికి అందులో భాగంగా ఈ సమావేశంలో అందుకనే మేము టైటిల్ కూడా ఎన్కౌంటర్ శవాలే సాక్ష్యం చెబితే. అసలు ఎన్కౌంటర్ సంఘటనలతో ఏం జరిగింది ఏమిటి అనేది మేము వేసే ప్రశ్నలోనే ఉంది. ఎందుకంటే శవాలు సాక్ష్యం చెబుతాయి, శవాలు వాళ్ళ తెలుసు, అవి చెప్పలేవు. కానీ వాటి మీద పరీక్ష జరిపే, శవ పంచనామా జరిపే అధికారులు సరిగా చట్టబద్ధంగా పనిచేస్తే ఆ నిజాలు వాటి ద్వారా బయటపడతాయి. శవాలు నిజాలు చెప్తాయేమో కానీ ఆ పరీక్ష చేసే డాక్టర్లు అబద్ధాలు చెప్తారు, లేకపోతే ఆ మొత్తం ప్రక్రియలో మొత్తం కూడా చట్టవిరుద్ధంగా జరుగుతుంది. ఆ రకంగా ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలో జరుగుతున్న చట్ట విరుద్ధమైన అంశాలన్నింటినీ కూడా ప్రశ్నించాలి అనే దానితో మా ఇప్పుడు జరుగుతున్న పోరాటం తిరిగి కొనసాగుతోంది. ఆ ప్రశ్నలన్నీ తర్వాత న్యాయవాదులుగా ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ అంశాల్లోకి వస్తారు, అవి మాట్లాడుతున్నారు. అయ్యే కాబట్టి న్యాయపరంగా ఉన్నటువంటి అంటే ఇందాక చెప్తూ వచ్చిన విషయం ఏంటంటే న్యాయపరంగా మేము సాధించిన విజయాలన్నీ కూడా గతంలో హైకోర్టులో 4 గోడల కోర్టు వెలుపల ఉద్యమాలు లేకుండా కోర్టు లోపల మాకు విజయాలు ఏమి రాలేదు. ఎందుకంటే కోర్టు కూడా బయట ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ రకంగా స్పందిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే ఎరుక కానీ ఉంటే కోర్టు ఇచ్చే తీర్పులు వేరుగా ఉంటాయి. అటువంటి సందర్భాలు, అటువంటి చరిత్ర కథలు చూసాం. ఇప్పుడు అలా లేని పరిస్థితుల్లో ఈ రోజు ఈ రకమైన తీర్పులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మేము చేయగలిగే పోరాటాల్ని న్యాయపరంగా చట్టపరంగా ఉన్న అంశాలని దొరకపుచ్చుకొని వాటి మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ పోరాటం న్యాయవాదులు ఎవరెవరు ఏం చేశాం, ఏ అంశాల మీద చేశాం అనేది వివరించడమే ఈ సెషన్ లో మా బాధ్యత. ముందుగా నేను అంటే ఈ మొత్తం ఆపరేషన్ కగారు, ఎన్కౌంటర్లు ఇవే కాదు, ఆపరేషన్ కగారు సందర్భంగా జరిగిన అరెస్టులు, ఆ అరెస్టుల మీద విచారణ జరుగుతున్న ప్రక్రియలో కూడా ఖైదీలుగా ఊపా లాంటి కేసుల్లో ఎన్ఐఏ లాంటి విచారణ సంస్థల బాధితులుగా ఎంతో మంది జైళ్లలో ఈరోజు ఉంటున్నారు. ఖైదీలే కాదు, బాల ఖైదీలు కూడా చాలా మంది, కరగుట్ట సంఘటన సందర్భంగా అరెస్ట్ అయిన చాలా మంది బాల ఖైదీలు కూడా చాలా మంది ఖైదీలు జైల్లో ఉంటున్నారు. వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ కేసుల గురించి ఇప్పుడు జాబాలి అడ్వకేట్ మీ ముందు మాట్లాడు.